వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మవారిని రెడీ చేసి దివాళీ రోజు వ్లాగ్ ఇది. దీని దొంతులన్నీ తీసి వాటిని కడిగేస్తుంది మా అక్క. కడిగి మంచిగా బొట్టు, గంధం, కుంకుమ పెట్టి రెడీ చేయడం జరుగుతుంది. రెడీ చేసిన తర్వాత అన్నిటినీ లైన్లో మంచిగా పెట్టేసి దొంతులకు పెడుతుంది చూడండి. అన్ని దొంతులు పెట్టకుండా నీట్గా ఒక 6 దొంతులు, అంటే మట్టివి 4, 2 వెండి దొంతులు ఉన్నాయన్నమాట. వాటిని పెట్టాము. సో విఘ్నేశుడికి ఫస్ట్ పూజ చేయాలి కాబట్టి విఘ్నేశునికి ఫస్ట్ పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టడం జరుగుతుంది. తర్వాత కృష్ణునికి బొట్టు పెడుతుంది. అండ్ నెక్స్ట్ అమ్మవారి పాదాలు ఎంత బాగున్నాయి చూడండి. అమ్మవారి పాదాలు రెడ్గా అమ్మవారి పారాని పెట్టుకొని మా ఇంటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. పాదాలను చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మంచిగా పైన ఫ్లవర్ వచ్చేసి రెడ్ కలర్ పాదాలు చాలా అందంగా ఉన్నాయి. మీకు కావాలి అంటే నేను లింక్ బయోలో పెడతాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీషోలో తీసుకుంది. అండ్ నెక్స్ట్ కృష్ణుని ఉయ్యాల అనమాట. మీరు ఆల్రెడీ కృష్ణాష్టమి వ్లాగ్ చూస్తే అందులో ఉంటుంది. కృష్ణుని జూల ఉయ్యాల, దాని డెకరేషన్ అనమాట. నేనే సెట్ చేస్తున్నాను, అది వీడియో తీసుకుంటూ సెట్ చేస్తున్నాను. సో 1 హ్యాండ్తో వీడియో తీశాను. అది మొత్తం సెట్టింగ్ ఉంటుంది ఉయ్యాల తర్వాత పక్కకు అది డెకరేషన్ అనమాట. చూడండి ఎంత బాగుంది. ఇది కూడా మీషోలో నుంచే తీసుకున్నాము. చాలా బాగుంటుంది ఇది ఉయ్యాల కృష్ణుంది. చూడండి అలా జాయింట్ చేయాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ జాయింటింగ్ చేసిన తర్వాత ఆ డెకరేషన్ దాంట్లో దీన్ని మిడిల్లో పెట్టడమే. తర్వాత కృష్ణుని కూర్చోబెట్టాలి. అందులో కృష్ణునికి కూడా డిఫరెంట్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఓల్డ్ తీసేసి న్యూ డ్రెస్ వేసేసాము. వేసేసిన తర్వాత ఉయ్యాలని సెట్ చేసి పెట్టేసింది. చూడండి కృష్ణునికి తలపాగా, నెమలిక అన్నీ ఉన్నాయి. కృష్ణుని పక్కకు గోపికలు లేకపోతే కృష్ణుడు సంపూర్తం కాదు. సో పక్కకున్న గోపికలందరినీ అరేంజ్ చేస్తూ ఉంది మా అక్క. అండ్ నెక్స్ట్ దీపాలు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకటి డెకరేషన్ది ఐటమ్ ఉండే, అందులో ఫ్లవర్స్తో డెకరేషన్ చేసినాను. బంతిపూ, సింపుల్ బంతిపూ పెట్టడం కన్నా బంతిపూలో ఒకసారి ఇలాగా కుంకుమ పెట్టుకొని పెట్టండి, చాలా అందంగా ఉంటుంది, ప్లస్ డిఫరెంట్గా ఉంటుంది. మధ్యలో రెడ్ కలర్. అండ్ నెక్స్ట్ అమ్మవారికి అభిషేకం చేస్తుంది. అండ్ పంచాభిషేకం ఫస్ట్ వాటర్తో చేసిన తర్వాత పంచామృతంతో చేసాము. తర్వాత వాటర్తో ఒకసారి క్లీన్ చేసేసాము. క్లీన్ చేసిన తర్వాత అమ్మవారు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి. అమ్మవారికి గంధం కుంకుమతోటి అలంకరిస్తుంటే ఎంత అందంగా ఉంది చూడండి. నెక్స్ట్ వస్త్రం పెట్టేసింది. అమ్మవారిని ఆ పైసలున్న ప్లేట్లో అలంకరించేసింది. నెక్స్ట్ అవి తామర గింజలు, అవి అమ్మవారికి అంటే చాలా ఇష్టం అంట కదా. సో అక్క అన్నీ అరేంజ్ చేస్తుంది అనమాట దేవునికి సంబంధించినవి. సో ఇద్దరం కూర్చొని అంత మొత్తం సెట్టింగ్ అయిపోయిన తర్వాత అష్టోత్తరం చదివాము. అమ్మవారికి అష్టోత్తరం చదివిన తర్వాత ఊదేసేసాను అమ్మవారికి. నెక్స్ట్ మా ఇంట్లో తాబేలు ఉంది చూడండి ఎంత బాగుంది. చిన్న ఉన్నప్పుడు తీసుకొచ్చాము. అంత చాలా బాగుంటుంది. నేను వీడియో తీస్తున్నాను, లోపలికి వెళ్ళిపోయింది. చూడండి బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ హారతి ఇచ్చేసాము. ఇద్దరం కలిసి 5 హారతి సాంగ్స్ పాడాలని చెప్పేసి నాకు చిట్టి తల్లి వచ్చేసింది చూడండి, తను కూడా పాడడానికి 5 మంగళహారతులు సాంగ్ పాడాము అమ్మవారికి ఇద్దరం కలిసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.